ముందుగా రైతులందరికీ నమస్కారం. నేను మీ సుమన్, రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్, గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్, తెలంగాణ స్టేట్. ఈరోజు వలిగొండ మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా, అరూరు అనే గ్రామంలో భూగర్భ జల అన్వేషణ కోసం రావడం జరిగింది. అయితే వీళ్ళు రెండు బోర్లు పోయిన వారం వేసుకున్నారు. 500 ఫీట్లు వేశారు. డ్రై వచ్చింది. అక్కడ ఎదురుగా కనపడుతుంది చూసారా, అది ఫెయిల్ అయిన బోరు. అయితే ఈ సాంప్రదాయ పద్ధతులను నమ్మి కొంచెం మనం నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది కాబట్టి మరి ఆధునిక పద్ధతుల ద్వారా అలా చూద్దాము, సక్సెస్ వస్తుందేమో అన్న ఒక ఆలోచనతో వీళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. సర్వే చేస్తున్నాము. మా టీం వాళ్ళందరూ కలిసి సర్వే చేస్తున్నారు. అయితే ఏ విధంగా, ఇది నల్లరేగడి కదా, నల్లరేగడి అనేది అక్విక్లూడ్గా చెప్పవచ్చు. దీనికి పొరాసిటీ ఎక్కువగా ఉంటుంది కానీ పర్మబిలిటీ చాలా తక్కువగా ఉంటుంది. అందులో ఇది గ్రనైట్ రాయిలో ఎక్కువగా నీళ్లు రావు. ఒకవేళ భూమి లోపల పగుళ్ళు కానీ ఉన్నట్లయితేనే ఎక్కువగా వాటర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ పగుళ్ళు, వెదర్ కండిషన్స్ కానీ లేనట్లయితే కనీసం చుక్క కూడా రాదు. దానికి నిదర్శనం వాటర్ వస్తుందా రాదా అనే విషయం రైతులందరికీ చాలామంది తెలుసు. ఈ భూగర్భ జలాలని కనిపెట్టడం కోసం చాలా రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాం. దానికోసం సాంప్రదాయ పద్ధతులు నమ్ముతారు కొంతమంది. గుడ్డిగా పోయి ఇక్కడ వేయండి అంటే అక్కడ వేసిన దగ్గర వాటర్ పడుతుంది. అంటే నేను చెప్పేది ఏంటంటే, అక్విఫర్ జోన్ అనేది ఏదైనా రాయి కావచ్చు, మట్టి కావచ్చు, అక్కడ వేశారు. ఒకటి అక్కడ 420 ఫీట్లు వేశారు, వాటర్ రాలేదు. తర్వాత మళ్ళీ ఈ మూలకు మనం నడుస్తున్నాం కదా, ఈ మూలకు ఇక్కడ వేశారు. చూడండి, మొత్తం దుమ్మేరేగింది. అంటే ఇది మొత్తం అక్విఫ్యూజ్ అనమాట. అంటే దీనికి గ్రానైట్ రాయి, దానికి పొరాసిటీ, పర్మబిలిటీ అనేది ఉండదు. ఇది నల్లరేగడి కాబట్టి వాన పడ్డప్పుడు వాన నీటిని భూమి లోపలికి పట్టుకొని ఉంటుంది, కానీ భూమి లోపలికి ఇంకింపగా చేయకుండా హోల్డ్ చేసి ఉండేసరికి ఆ వాటర్ అనేది భూమి లోపలికి ఎక్కువగా ఇంకదు. భూమి కింద సబ్సర్ఫేస్ డెప్త్లో షీట్ రాక్ అనేది ఉంది. షీట్ రాక్ ఉంది కాబట్టి అది నీళ్ళని తీసుకోలేదు. ఇక్కడ స్ట్రక్చరల్ డిస్టర్బెన్స్ అనేది జరగలేదు కాబట్టి వాటర్ సోర్స్ అనేది ఎక్కువ లేదు. ఈ 2 బోర్లు ఫెయిల్ అయినాయి కాబట్టి వాళ్ళు మనల్ని అప్రోచ్ అయ్యారు. సైన్స్ ద్వారా సర్వే చేస్తే మా భూమిలో నీళ్ళు వస్తుందా, అసలు వాటర్ వస్తాయా రావచ్చా